శ్రీనివాస్ గారి కుటుంబాన్ని సస్పెండ్ చేయాలి. సిఐ జితేందర్ రెడ్డిని దళిత అధికారుల పట్ల పోలీసు అధికారుల ముందు వైఖరి, దళిత అధికారుల పట్ల పోలీసుల ముందు వైఖరి, దళిత అధికారుల పట్ల పోలీసుల ముందు వైఖరి, దళిత పోలీసు అధికారుల పట్ల ముందు వైఖరి సస్పెండ్ చేయాలి. సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. సిఐ జితేందర్ రెడ్డిని. ఖమ్మం జిల్లా అశోకపురం ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారిని, అదే పొజిషన్లో ఉన్నటువంటి సిఐ గారు, ఇతర సిబ్బంది గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక మైబాద్ ప్రాంతంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు చావు బతుకుల మధ్యన యశోద హాస్పిటల్లో పుట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం. సాక్షాత్తైన వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. సిఐ గారి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్యత్వం చేసుకోవడానికి కారణం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులుగా ఉన్నటువంటి పోలీసు అధికారుల పట్ల పోలీసు ఉన్నతాధికారుల తీరు చాలా గణనీయంగా ఉంది. పోస్టింగ్ ఉన్న క్రమంలో ఉన్నతాధికారుల వేధింపులకు గురవుతున్నారు. చాలామంది సిఐలు కానీ ఎస్ఐలు కానీ పోస్టింగ్ లేక పక్కబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే మొత్తంగా పోలీసు వ్యవస్థలో దళితులకు సరైన న్యాయం జరగట్లేదు. దళితులు విచక్షణ రహితంగా వివక్షతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి, రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఈరోజు శ్రీనివాస్ గారు చావుబతులుగా కొట్టుతున్నారో వారి యొక్క కారణానికి ఎవరైతే కారణమైనటువంటి వ్యక్తి అవుతున్నారో సిఐ జితేందర్ రెడ్డి గారిని తక్షణమే పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఆ పొజిషన్లో ఈ యొక్క పరిస్థితి కారణమైనటువంటి మిగతా కానిస్టేబుల్ కానీ సిబ్బంది కానీ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మానమానడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేవలం ఇది మచ్చుకు మాత్రమే కనబడతా ఉంది. ఈరోజు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకోవడం వల్లే ఈ సమస్య బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నటువంటి దళితుల పట్ల విచక్షణరహితంగా వివక్షతో కనబడుతున్న విషయాన్ని ఈ ఉదాహరణ కళ్ళకట్టడానికి చెప్పడానికి మేము చెప్పాల్సుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకొని దళితుల పట్ల వివక్షతకు గురి చేస్తున్నటువంటి ఉన్నతాధికారుల పట్ల తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే ఆ సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి అలానే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.